ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకిచ్చినటువంటి తన యొక్క మహాకృపను బట్టి ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, మరి యొక్క ఆదివార దినం ఆయన సన్నిధికి మనమందరము కూడా నడిపించబడి ఆయనను ఆరాధించి మహింపరిచి గణపరిచే కృప ప్రభు మనకు దయచేశారు. అందును బట్టి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఇట్టి ఆరాధనకు నడిపించబడిన మనమందరమును కూడా మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి నిర్గమాకాండము 30వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనము వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 11వ వచనం నుంచి 16 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ప్రియులరా, ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానించేదానికంటే ముందు దేవుడు మనందరినీ ప్రేమించి తన సన్నిధినిచ్చాడు. అందుకే ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులరా, మరి దేవుని సన్నిధిలో ఉండుట ఎంతో భాగ్యము. మరి చదవబడినటువంటి మరి ఈ లేఖన భాగము కొంత మనకు అర్థం కానటువంటిదిగా, ఇబ్బందికరమైనటువంటిదిగా మరి ఈ వాక్య భాగము మనకు కనిపించవచ్చు. కానీ దీనిని నేను మీ ముందు ధ్యానంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చిన తర్వాత వారు దేవునికి ఏ విధంగా ఉండాలి, దేవునిని ఏ విధంగా ఆరాధించాలి, దేవుడు ఏ విధంగా మన ద్వారా ఆరాధించబడతాడు, మహిమ పొందుతాడు, ఘనత పొందుతాడు అనే విషయాలను జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలీలు దేవునికి ఏ విధంగా ఏమి చెల్లించాలి అనే దానిని కూడా దేవుడు నేర్పుతూ వచ్చాడు. అయితే ఆరాధన విషయంలో, ఇచ్చుట విషయంలో ఈ రెండు సందర్భాలు కూడా కొంత ప్రజలలో కలవరాన్ని సృష్టించుకుంటూ వచ్చాయి. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిలో మీరు ఈ ముందు మాటలు ఒకవేళ మీరు అర్థం చేసుకోగలిగితే వాక్య పాఠం అర్థమవుతుంది, లేకపోతే కష్టం. ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించుట విషయంలో మొదటిది, దేవునికి ఇచ్చుట విషయంలో కొంత సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమస్యలన్నిటినీ కూడా దేవుడు నేరుగా మోషేతో సరిచేయమని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ సరిచేసే విధానంలో దేవుని బిడలైనటువంటి వారు దేవునికి ఏ విధంగా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేటటువంటి విధానాన్ని ప్రభువే నేరుగా తన ప్రజలకు నేర్పాడు. ఈరోజు వాక్యము మనతో కూడా అదే మాట్లాడబోతుంది. మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆయనను ఆరాధించాలి, ఏ విధంగా ఆయనను గణపరచాలి, ఏ విధమైనటువంటి దానిని మనం కలిగి ఉండాలి అనేది మొదటి భాగం అయితే, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేటటువంటి విషయాలు రెండవ భాగం. అయితే రెండవ భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఈ రెండవ భాగములో అటోన్మెంట్ అనేటటువంటి ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఈ అటోన్మెంట్ అనేటటువంటి ఈ మాట చాలా విలువైనటువంటిది. అదేంటంటే ప్రాయశ్చిత్తము అని మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రాయశ్చిత్తము. మరి కొంత స్లైడ్స్ పిల్లలు రెడీ చేశారు, కానీ మరి అది పోయింది. కాబట్టి మీరు నా మాటలనే మీరు అర్థం చేసుకోవాలి. అటోన్మెంట్ అనేటటువంటి ప్రాయశ్చిత్తము అనేటటువంటి మాటను ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేటి ధ్యాన వాక్య భాగములో నుంచే 12వ వచనము
రెండవ భాగములో వ్రాయబడినటువంటి మాటను ఇదినో ధ్యానాంశంగా మనం తీసుకుందాం. అదేంటంటే ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అది మన ధ్యానాంశం. ఏంటది? ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను అని వ్రాయబడింది. ప్రాణ పరిక్రయము అనగా నేమి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రాణ పరిక్రయము అనగా నేమి అనేటటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యము మనకు నేర్పేటటువంటి పాఠములో మొదటి మాటను మరి ఇందాక మీరు అర్థం చేసుకున్నారు కదా, ఇశ్రాయేలీయులైనటువంటి వారితో దేవుడు నేరుగా మోషే ద్వారా మాట్లాడమని చెబుతున్నాడు. 11వ వచనములో మరియు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను అనేటటువంటి మాట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు లెక్కింపబడుట అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మనం ఈరోజు యెరూషలేము సంఘంలో ఉన్నాం. యెరూషలేము సంఘంలో ఒక సభ్యులుగా ఒక కార్డు ఉంది, మనకంటూ ఒక గుర్తింపు ఉంది, మనకంటూ ఒక రైట్ ఉంది. అయితే దేవుడు మనకిచ్చినటువంటి మన సంఘములో ఎవరు సంఘ సభ్యులో ఎవరు సంఘ సభ్యులు కాదో మరి ఒక పర్యాయము లెక్క చేయండి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన మాట. మీకు అర్థమైంది కదా? ఎంతమందికి కార్డులు ఉన్నాయి? ఒకవేళ మీరు పెట్టుకున్నది నేను పెట్టినది కాదు ఆ పద్ధతి. ఎంతమందికి కార్డులు ఉన్నాయి, ఎంతమందికి కార్డులు లేవు, ఎంతమంది కార్డులు పంపిస్తున్నారు, ఎంతమంది కార్డులు పంపించడం లేదు, ఇంకా కొత్త వారు ఎవరైనా వస్తున్నారా, వారి ఏమైనా కార్డులు అవసరం ఉందా, ఇలాంటి మాట ఏదైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో అది మనం గుర్తించదలిచినటువంటి విషయం. కొన్నిసార్లు వివాహ సందర్భాల్లో లేదా ఎవరైనా చనిపోయినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా సందర్భం ఏర్పడినప్పుడు నేరుగా కొన్నిసార్లు నా దగ్గరికి వస్తుంటారు, కొన్నిసార్లు కమిటీ దగ్గరికి వెళ్తుంటారు. వారు మీరు ఎలా మా సంఘ సభ్యులు అని ఒకవేళ చూస్తే అందులో ఎక్కడ కూడా వారి పేరు ఉండదు. రెండవది ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మనం కాదని కూడా చెప్పలేం. కొన్నిసార్లు చెప్పొచ్చు కానీ కొన్నిసార్లు చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు నేరుగా రారు, వాళ్ళ వెనక మనోళ్ళగా 2-3 వచ్చి ఉంటారు కదా, అంటే మనకు అర్థమవుతుంది కదా. అయితే ఈ 2-3 ఎవరైతే వస్తారో వాళ్ళను బట్టి మనమేమనలేం. అయితే ఇక్కడ దేవుని వాక్యము చెప్పేది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలలో కొంత గ్యాప్ వచ్చింది. 5 ఏండ్ల పిల్లలు 10 ఏండ్లు వచ్చాయి, 10 ఏండ్ల పిల్లలకు 15 ఏండ్లు వచ్చాయి, 15 ఏండ్ల పిల్లలకు 20 ఏండ్లు వచ్చాయి. అయితే ఒక ఏజ్ లిమిట్ దేవుడు అక్కడ నియమించాడు. అదేంటంటే 20 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా లెక్క చేయాలా. ఎవరు ఎన్ని ఇయర్స్? 20 ఇయర్స్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా లెక్కింపబడాలి. అది దేవుని వాక్యం అక్కడ నేర్పేది. ఎందుకంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏం చేయట్లేదో, ఎవరు వెళ్తున్నారో, ఎవరు వెళ్ళడం లేదో, ఎవరు దేవుని సన్నిధిలో ఉంటున్నారో, ఎవరు దేవుని సన్నిధిలో ఉండడం లేదో, ఎవరు ఎంత చెల్లిస్తున్నారు, ఎందుకు ఎవరు చెల్లించట్లేదు, ఇలాంటి వాటన్నిటికీ కూడా సమాధానాలు లేవు. ఇచ్చేవాడు ఎక్కువగానే ఇస్తున్నాడు, ఇయ్యనివాడు ఎప్పుడు ఇవ్వడం లేదు, వచ్చేవాడు రెగ్యులర్గా వస్తున్నాడు, రానివాడు ఎప్పుడు రావడం లేదు. ఇలాంటి తారతమ్యాలు ఉండకుండా ఈక్వాలిటీని అంటే సమానత్వాన్ని చూపించేటటువంటి పాఠమే ఈ దినవాక్య పాఠం. ఇందులో నీవు ఎక్కువ నేను తక్కువ అనేటటువంటిది లేదు. అయితే మొదటి భాగములో దేవుని వాక్యం ఈరోజు మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఈ వాక్య భాగం మనకు అర్థం కాదు. దీన్ని చాలా వడగట్టి మీ ముందుకు తీసుకొని వచ్చినాను తప్ప లేకపోతే మీకు ఏమాత్రం కూడా ఇది అర్థం కాదు. అయితే ప్రాణ పరిక్రయము అనగా ఏమిటి? అటోన్మెంట్ అనేటటువంటి మాట మనం గమనించదగినది. అయితే మొదటి విషయాన్ని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 సందర్భాలు లేఖన భాగంలో నేను మీకు చూపిస్తాను. తర్వాత మనం ముగింపులోకి వెళ్దాం.
అయితే ఈ రెండు సందర్భాలను మీరు బాగా అర్థం చేసుకోవాలి. రాసుకోగలిగితే రాసుకోండి. రాయడానికి పెన్నులు పేపర్లు లేకపోతే మరి ఈ వాక్య భాగములోనే ఆ వచనాలను మీరు అండర్లైన్ చేసుకోవాలి. మొదటి భాగాన్ని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవే వచనాలను నుంచి రెండు సందర్భాలు నేను మీకు చూపిస్తాను. మొదటి సందర్భాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మొదటిది ఏంటంటే ప్రాణ పరిక్రయమము అనగా ఏమిటి అనగా మనము మన జీవితాల్లో విలువైనటువంటి వారుగా ఉండాలి అని దేవుడు చూస్తున్నాడు. ఏంటంట ప్రాణ పరిక్రయమము అంటే ఏంటంటే ప్రజలు వారి జీవితాల్లో ఉన్నతమైనటువంటి వాళ్ళు, విలువైనటువంటి వాళ్ళు అనే దానిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఈ మూడు విషయాలకి ఇక్కడ సమాధానం ఉంది. ఒకటి ఎవరు ఇవ్వాలి, రెండు ఎంత ఇవ్వాలి, మూడవది ఏమి ఇవ్వాలి. దేవుడు చాలా క్లియర్గా మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ వాక్య భాగములో. అయితే మొదట ఎవరు ఇవ్వాలి అంటే లెక్కింపబడిన సంఖ్యలో ఉన్నవారు ఇవ్వాలి. దట్ ఈస్ సెన్సస్ అంటారు. ఈరోజు మనం రకరకాలైనటువంటి విషయాలను చూస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో సెన్సస్ డిపార్ట్మెంటే ఉంది, ప్రజల లెక్కను చూచేటటువంటిది. ఇండియాలో ఇదెంత పర్సెంటేజ్, అదెంత పర్సెంటేజ్, వాళ్ళెంత ఉన్నారు, వీళ్ళంత ఉన్నారంటే మన క్రిస్టియన్స్ ఎంతమంది ఉంటారంటే 2% మనకు కనిపిస్తారు సెన్సస్లో కదా. ఈ సెన్సస్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడి జాబితా, చనిపోయిన ప్రతి ఒక్కడి జాబితాను రికవరీ చేస్తుంది ఎప్పటికప్పుడు. ఈ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు అర్థమైన విషయాలే. వీటన్నిటినీ కూడా చాలా చక్కగా దేవుని వాక్యం ఏమంటుందంటే 13వ వచనములో మొదటి మాట దేవుడు నేరుగా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 6 తులము ఇవ్వవలెను అంటాడు. దేవుని వాక్యములో మొదట ఎవరు ఇవ్వాలి అంటే లెక్కింపబడిన వారు, లెక్కలో చేర్చబడినటువంటి వారు. లెక్కలో చేర్చబడినటువంటి వారు ఎవరు అనగా 20 సంవత్సరాలు కలిగినటువంటి వారు. మరి దేవుని వాక్యం అంటుంది లెక్కలో చేర్చబడిన వాడు, లెక్కింపబడిన వాడు, సెన్సస్లో మరి వాడు ఎవడైతే లెక్కించబడతాడో వాడు పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి వెండిని ఇవ్వాలి. ఏమివ్వాలి? వెండిని ఇవ్వాలి. ఈ వెండిని మరి మనం చూస్తుంటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో బైబిల్ భాషలో షెకేల్ అని పిలుస్తారు. ఏమని? షెకేల్. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి వాడు ఎంత ఇవ్వాలంట? 1/2 తులము ఇవ్వాలి అని వ్రాయబడింది. అంటే 1/2 షెకేల్. ఎంత? 1/2 షెకేల్, 1/2 తులము వెండి ఇవ్వాలి. ఈరోజు మరి రెండవ మాట 15వ వచనములో చూస్తుంటున్నప్పుడు దేవుడు ఎవరు ఎంత ఇవ్వాలో కూడా చెబుతున్నాడు. 15వ వచనం చూడండి, అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పించునప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువగా ఇవ్వకూడదు, బీదవాడు తక్కువ ఇవ్వకూడదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యం ఈరోజు మనకు చెప్పేది ఏంటంటే ధనవంతుడని పేదవాడని దేవుని సన్నిధిలో తారతమ్యం అనేది లేదు. అందరూ ఒకటే ఇవ్వాలి, అందరూ సమానంగా ఇవ్వాలి. మరి ఎక్కువ ఇచ్చేవాడికి ఎక్కువ ఘనత, తక్కువ ఇచ్చేవాడు తక్కువ ఘనత. అక్కడ చాలా కాంట్రవర్సెస్ వస్తూ ఉన్నాయి. యేసు ప్రభు ఒక పేదామెను చూసి, అమ్మా నువ్వు 2 కాసులు ఇచ్చావు, నువ్వు ఇచ్చినది చాలా విలువైందంటే వీళ్ళందరూ ఆయన దగ్గరికి పోయినారు. మేము కట్టలు వేస్తుంటే నీకు కనపడతలేదా? ఆమె వేసిన 2 తులం 2 నాణ్యాలే కనపడ్డాయా అని యేసు ప్రభు మీదకి గొడవకు పోయినారు. అయితే ఈరోజు దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే దేవుని దృష్టిలో ఎక్కువైన వాడు తక్కువైన వాడు కాదు. దేవుని దృష్టిలో ధనవంతుడు బీదవాడు ఇద్దరు కూడా ఏమై ఉన్నారు? సమానము అని దేవుని వాక్యం చూపిస్తుంది. ఈరోజు దేవుని ప్రజలైనటువంటి మనతో దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే దేవుని సన్నిధిలో మీరందరూ కూడా లెక్కించబడాలి. మొదటి మాట అర్థమైందా?
దేవుని సన్నిధిలో చిన్న పెద్ద ఏ తారతమ్యం లేకుండా అందరూ దేవుని సన్నిధిలో లెక్కించబడిన వారై ఉండాలి, మొదటి మాట. రెండవది, దేవుని సన్నిధిలో ఉన్నవాడు లేనివాడు అనేటటువంటి తారతమ్యము ఉండకూడదు. దేవుని సన్నిధిలో అందరూ కూడా హాఫ్ షెకెల్ని ఇవ్వాలి, అంటే అరతులము వెండిని మాత్రమే ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి వీలు లేదు. అంటే ఒక సమస్య ఏమైపోయిందంటే సద్దుమనగడానికి వీలవుతుంది. ఉన్న వాళ్ళందరూ కూడా లేని వాళ్ళ మీద పడుతున్నారు, లేని వాళ్ళందరూ కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళే ఉన్నారు అనేటటువంటి దూరము వ్యత్యాసం ఏర్పడుతూ ఉంది. అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. మూడవ మాట, మరి ఏమి ఇవ్వాలి అనే దానిని మనం చూస్తున్నప్పుడు 16వ వచనం అంటది చూడండి, నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండిని మాత్రమే ఇవ్వాలి. ఏదట? ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దేన్ని ఇవ్వాలి? వెండిని మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు అటోన్మెంట్ అండ్ మనీ అనేటటువంటి మాట, మరి ప్రత్యక్షపు లేదా ప్రాయశ్చిత్తపు ధనము అంటారు తెలుగులో. ఏంటంట? ప్రాయశ్చిత్తపు ధనం అంటే వ్యక్తి తనను తానుగా పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఎంత చెల్లించాలి అంటే 1/2 తులము వెండి ఇవ్వాలి. ఈ మధ్యలో వెండి కూడా బంగారం పరుగులెత్తుతా ఉంది కదా, 4,000 3,800 దాకా తులం వచ్చేసింది. ఒకప్పుడు 100 రూపాయలు తులం ఎవడు కొనేతోళ్ళు లేకుండే, ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు 1/2 తులం వెండి కూడా బాగా డిమాండ్ అయిపోయింది. అంటే దాని ఉద్దేశం ఏమిటి అనగా అందరూ ఈక్వాలిటీగా దేవుని సన్నిధిలో ఇవ్వాలి. రెండవ భాగాన్ని మనం చూద్దాం. మొదటి భాగం ఏంటంటే ఈ ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనుటలో దేవుని పిల్లలైనటువంటి వారికి ఈక్వాలిటీ వస్తుంది. ఏమొస్తుంది? ఈక్వాలిటీ వస్తుంది. రెండవది, దేవుని సన్నిధిలో అందరూ చేరి ఆయనను ఆరాధించవచ్చు. అది అక్కడ నేర్పేటటువంటి పాఠం. రెండవ సందర్భం ఏం జ్ఞాపకం చేస్తుందంటే ప్రాణ పరిక్రయ ధనము యొక్క ప్రాధాన్యతను ఒకవేళ మనం చూచినట్లయితే 12వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రాణ పరిక్రయ ధనము యొక్క ప్రాధాన్యత. ఎందుకు దీన్ని చెల్లించాలి? ఎందుకు దేవుని సన్నిధిలో అందరూ సమానంగా ఉండాలి? ఎందుకు దేవుని సన్నిధిలో దేవుడు అందరూ సమానంగా ఉండాలని, అందరూ ఒకే రీతిగా దేవుని సన్నిధిలో ఇవ్వాలని, అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించాలని ప్రభు ఎందుకు నేర్పాడో తెలుసా? దేవుని వాక్యం జ్ఞాపకం చేసేది 12వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది చూడండి. ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించున్నప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో ఏ తెగులు కూడా, మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రీవియంటింగ్ ప్లేగ్ అనేటటువంటి మాట దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రీవియంటింగ్ ప్లేగ్ అంటే ఆనాడు 10 తెగుళ్ళు వచ్చాయి కదా, 10 తెగుళ్ళ ద్వారా అనేక మంది చనిపోయారు. అక్కడైతే వన్ సైడే కనపడింది తెగుళ్ళ ద్వారా. ఐగుప్తులో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి ప్రజలకు మాత్రమే నష్టం కలిగింది, కానీ దేవుని ప్రజలకు జరగలేదు. ఇప్పుడు అలా కాదు, అందరి మీద. ఏంటంట? అందరి మీద ఆ సందర్భము ఏర్పడినప్పుడు దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే ఆ యొక్క తెగుళ్ళ నుండి మీకు తెగుళ్ళు కంటిన్యూగా వస్తాయి. ఆ తెగులు ఎలా ఉండింది మీకు అందరికీ తెలుసు కదా, మీరందరూ రుచి చూచి ఎరిగారు. ఏంటది? కరోనా, కోవిడ్ పాండమిక్ కదా. ఈ పాండమిక్ ఏం చేసింది? నీ ముఖం నాకు, నా ముఖం నీకు చూడుకోకుండా అంత దూరం ఎందుకు, భర్త ముఖం భార్య ముఖం కూడా చూడని పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే ఇశ్రాయేలీయులను లెక్కించినప్పుడు వారిలో ఏముండదంట? తెగులు పుట్టకుండా ఉంటుందంట. ఆమేన్. ఎవరైతే దేవుని సన్నిధిలో లెక్కించబడతారో,
ఎవరైతే 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారై ఉండి దేవుని సన్నిధిలో లెక్కించబడి దేవుని సన్నిధి అనుభవాన్ని కలిగి దేవుని సన్నిధిలో 1/2 తులము వారు వెండిని చెల్లించు వారై ఉంటారో వారి జీవితాల్లో ఏమి రాదంట? తెగులు రాదు. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట, నా ప్రియ దేవుని బిడ్డలారా, 2వ భాగములో దీని యొక్క ప్రాణ పరిక్రయమము అనగా ఏమిటి అన్నాం కదా. ప్రాణ పరిక్రమము అనగా దాని యొక్క ప్రాధాన్యత అనగా దేవుడు తన బిడలైనటువంటి వారిని సంరక్షించేటటువంటి దేవుడు. ఎవరు? దేవుడు తన బిడలైనటువంటి వారిని, అంటే తన బిడ్డలనే సంరక్షిస్తాడా, వేరే వాళ్ళని సంరక్షించడా అంటే దాని ఉద్దేశం అది కాదు. ఆనాడు ఆ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాటకు అది విలువైనటువంటిది, అది మాత్రమే. ఈరోజు అలా కాకపోవచ్చు, కానీ దేవుని వాక్యములో మనం చూస్తుంటూ ఉన్నప్పుడు 2వ మాట 2వ భాగములో చూస్తే 16వ వచనం అంటుంది చూడండి. అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దానిని ఏం చేయాలట? నియమించాలి. దేవుని వాక్యములో మొదటి మాటలో దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే ముందు తెగుళ్ళు మన మీదకి రావు. రెండవది ఏం చేయాలంట? ఈ ధనమును దేని కొరకు ఉపయోగించాలి? ప్రత్యక్ష ఏమంట? ఈ ధనమును దేని కొరకు ఉపయోగించాలంటే ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దానిని నియమించాలి. 3వ మాటను మనం చూస్తుంటున్నప్పుడు 16వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కింద వ్రాయబడినటువంటి మాట దేవుని వాక్యం అంటుంది, ప్రాయశ్చిత్తము కలుగునట్లు, మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అంటాడు. మీకు ప్రాయశ్చిత్తము కలగాలి అంటే దేవుని వాక్యము జ్ఞాపకం చేసే మాట ఏంటంటే ర్యాన్సమ్ ఫర్ లైఫ్ అనేటటువంటి మాట. మీ జీవితంలో మీరు సుఖముగా బ్రతుకుట కొరకు, దేవునికి మహిమకరంగా బ్రతుకుట కొరకు, దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుట కొరకు మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే దేవుని వాక్యం అంటుంది, ఇది ఎందుకు మనము దేవుని సన్నిధిలో వాడాలి అంటే దేవునికి ఇవ్వబడినది ఎక్కడ వాడబడాలి? దేవుని సన్నిధిలో వాడబడాలి. అప్పుడు ప్రాయశ్చిత్తము మనకు కలుగుతుంది అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 విషయాలు మనం చూడగలిగాం. 3వ విషయాన్ని ముగింపులో ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ దేవుని వాక్యము మనకు నేర్పేటటువంటి పాఠం ఏమిటి అనగా ప్రాణ పరిక్రయముగా ఎవరు అర్పించబడినారు అనేది దేవుని వాక్యంలో చూస్తే మొదటి మాట ఈ లేఖన భాగములో నుంచి దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్య భాగములో దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది అంటే మొదటిది దేవుని పిల్లలైన వారందరూ కూడా సమానముగా దేవుణ్ణి ఆరాధించాలి. అది మొదటిది. ఓకే. రెండవది దేవుని సన్నిధిలో ఎక్కువ వాడు తక్కువ వాడు, ఎక్కువ ఇచ్చేవాడు తక్కువ ఇచ్చేవాడు ఉండకూడదు. అందరూ కూడా 6 తులము వెండిని మాత్రమే ఇవ్వాలి. అంటే దాని ద్వారా సమానత్వాన్ని మనం చూస్తున్నాం. మొదటి దానిలో సమానంగా దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని మనం చూస్తున్నాం. 3వ మాట ఏమిటి అంటే దేవుడు ఈ పద్ధతిని నియమించడానికి గల కారణం ఏమిటి అనగా మన జీవితంలో దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని పిల్లలుగా మన మీదికి ఏ తెగులు కూడా రావడానికి వీలు లేదు. ఆ రోజు 10 తెగుళ్ళు వచ్చినప్పుడు వారు గొర్రెపిల్ల రక్తాన్ని వారి గుమ్మాల మీద వేశారు. మనకు కూడా తెలుసు, కొంచెం పెద్దవాళ్ళు ఉంటే ఆ మధ్యలో ఏవో తెగుళ్ళు వస్తున్నాయని ఓ శ్రీ రేపు రా అని రాసుకున్నటువంటి వారు లేకపోలేదు. ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ అది రాసుకున్నారు. అంటే అది వస్తుందంట, చదివి ఒక రేపు రమ్మన్నారు కదా అని పోతుంది అనేది కొంత సృష్టించారు. అది నిజం కాదు. కానీ దేవుడు తన బిడ్డలైనటువంటి వారి విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే ఈ పద్ధతి అనేది ఆ దినాలలో దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మరి ఎందుకు దేవుడు ఈ లేఖన భాగంలో మోషే ద్వారా ఈ విషయాలు నేర్పించాడు అంటే రాపించాడు?
ఎందుకు ఈ విషయాలు మరలా తెలియజేయించాడు? అలాంటివి చాలా పద్ధతులు కొనసాగి ఉండవచ్చు. అన్ని బైబిల్లో వ్రాసలేరు. వాళ్ళ 40 సంవత్సరాల చరిత్ర మొత్తం రాస్తే ఈరోజు ఇంతింతలా పుస్తకాలు ఒక్కొక్క సందర్భానికి పట్టుకొని తిరగాల్సి వస్తుండే. కానీ ఇదే ఎందుకు దేవుని వాక్యంలో రాశారు అంటే, మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో చేయవలసినటువంటి నియమము, నిబంధనలు, పద్ధతులు, ఆనవాయితీ ఏదైతే ఉందో మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వాక్యములో వ్రాయబడి ఈరోజు మనకు కూడా ఈ వాక్యము మనతో కూడా మాట్లాడడానికి అవసరమయ్యింది అంటే దాని అర్థం ఏంటంటే, వారు దాని విషయములో తప్పిపోయి ఉన్నట్లున్నారు. ఏంటది? వారు ఇచ్చుట విషయములో దేవుని సన్నిధిలో వారు ఏమైపోయారు? తప్పిపోయి ఉండవచ్చు. రెండవది, ఎవరు దేవుని స్తుతించాలో తెలియని కన్ఫ్యూజన్లో కూడా ఉండవచ్చు. అందుకే దేవుడు ఏజ్ లిమిట్ పెట్టేశాడు. చాలా పర్యాయాలు ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో దేవుడు దావీదుకు చెప్పాడు, సొలొమోనుకు చెప్పాడు, అయ్యా మీరు ఇది చేయండి, అది చేయండి, ఇట్లాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళని, ఆ గోత్రం ఈ గోత్రం, అన్ని గోత్రాలు లెక్కించబడ్డాయి అనేక పర్యాయాలు బైబిల్లో. మీకు అందరికీ తెలుసు. అన్నిటినీ నేను మాట్లాడుతూ వస్తే ఒక 2-3 రోజులు పడుతుంది. ఉన్న షార్ట్ టైంలో అన్ని లెక్కలన్నీ చెప్పుకుంటూ నేను రాలేను. కానీ ఈ సమయంలో ఆ లెక్కల లిస్ట్ ఒకటి వేసేస్తే అయిపోయేది. కానీ మరి ఇక్కడ మనకు డిస్ప్లే పనిచేయట్లేదు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి జనసంఖ్యలో, ప్రతి గోత్రములో, ప్రతి సందర్భంలో ప్రజలు డెవలప్ అవుతూ ఉన్న ప్రతి దానిలో కూడా జనసంఖ్య లెక్కించడం జరిగింది. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా వారు తమ తమ పట్టణాలకు వెళ్ళారు. దేని కొరకు? ప్రజాసంఖ్య. అది చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ వస్తారు. కానీ ఇక్కడ మాత్రం దేవుని సన్నిధికి సంబంధించినటువంటి లెక్క. ఈరోజు మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని పర్యాయాలు మరి దావీదు గారు, సొలొమోను గారు లెక్కించమన్నప్పుడు తప్పిపోయారు. వాళ్ళు ఏం చేశారు? తప్పిపోయారు. ఆ లెక్కను సరిగా దేవునికి చూపించలేక కొంత దేవుని ఉగ్రతను కూడా వారు పొందుకున్నారు. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది వారు దేవుని సన్నిధిలో ఉండడం తప్పిపోయి ఉండవచ్చు, దేవుని సన్నిధిలో ఇచ్చుట మర్చిపోయి ఉండవచ్చు, లేదా మరి దానిని దుర్వినియోగం కూడా చేసి ఉండవచ్చు. అననీయ సప్పీరాలు మనకు కనిపిస్తారు కదా. దేవుని సన్నిధిలో ఇచ్చుట విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంతేనంటే ఇంతే, అంతే. అలాంటి సందర్భాలు కూడా ఏర్పడి ఉండవచ్చు. ఈరోజు ఈ 2 సందర్భాలను బట్టి అందుకే కోరాహు కుమారులు ఏమంటారంటే, 49వ కీర్తన 9వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాటలో దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ విధంగా జ్ఞాపకం చేస్తారు. చదవబడిచినటువంటి వాక్య భాగములో ఏమంటుందంటే, వారి ప్రాణ విమోచన ధనము ఏమైనదంట? బహు గొప్పది. వారు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఏమైనదంట? చాలా గొప్పది. అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. అది ఫుల్ ఫ్లెడ్జ్గా, కంప్లీట్గా వాళ్ళు దాన్ని నెరవేర్చలేకపోతున్నారు. దేవుని వాక్యం అంటుంది, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అని దేవుని వాక్యం అంటుంది. ఈరోజు అటోన్మెంట్ మనీ అనేటటువంటి ఈ మాట, ప్రాణ విమోచన, ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ధనం ఏదైతే ఉందో దానిని ఇచ్చుటలో మానవుడు అట్లుండవలసిందే అంటుంది దేవుని వాక్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ధనము వారిని విమోచించలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న సెన్సస్ ఇస్ డిఫరెంట్. తర్వాత వచ్చేటటువంటి పద్ధతులు వేరు, ఆ తర్వాత వచ్చే పద్ధతులు వేరు. పద్ధతులు మారుతూ వస్తాయి. కానీ వారి జీవితాలు ఏమైపోయాయి అంటున్నారంటే, కోరాహు కుమారులు ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో వారు అట్లుండవలసిందే అంటారు. ఎప్పటి వరకు? ఎప్పటికీ. ఈరోజు దేవుని పిల్లలైనటువంటి మనము, దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం చేయాల్సిన మాట ఏంటంటే, ఈ ధనము, ఈ ప్రాణ విమోచన ధనము వారిని విమోచించలేకపోయింది. ఏమంట? వారిని ఏం చేయలేకపోయింది? విమోచించలేకపోయింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, కృప కలిగినటువంటి దేవుడు
ఇది ఒకవేళ వారిని విమోచించలేకపోవచ్చు, కానీ కృప కలిగినటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. చదవండి, మనుష్య కుమారుడు చూడండి, చదవబడిచినటువంటి ఆ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు ఏమంట చూడండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడంట. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు ఆయన ఈ లోకాన్ని వచ్చాడు. ఈరోజు క్రీస్తు క్రయధనముగా వచ్చాడు అనేటటువంటి దానిని పాత నిబంధన గ్రంథం ఏ విధంగా వర్ణిస్తుంది అంటే, వారి యొక్క ధనము, వారి యొక్క వెండి వారిని రక్షించలేదు కాబట్టి క్రీస్తు ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలో క్రయధనము అని వ్రాయబడింది. ఏంటంట? క్రయధనము. ఇక్కడ పాత నిబంధనలో మనం జ్ఞాపకం చేస్తుంటున్నప్పుడు వారి ధనము అనగా వారి వెండి వారిని రక్షించలేదు. క్రీస్తే క్రయధనముగా, క్రీస్తే క్రయ వెండిగా, క్రీస్తే అర్పింపబడిన వాడుగా, క్రీస్తే మనుషులందరి కొరకు తానే ఆ హాఫ్ షెకిల్ ఏదైతే దేవుని వాక్యంలో ఉందో, అరతులము వెండి ఉందో, దానికి ప్రతిగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడంట. ఎందుకంటే మనుషులు దానిని కూడా చెల్లించుట వారు మానివేశారు. మనుషులు దానిని కూడా చెల్లించుట వాళ్ళు ఏం చేస్తున్నారంటే దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఆ శిక్ష ప్రజలపై ఉండకుండా ఉండడానికి క్రీస్తే ఈ లోకానికి క్రయధనముగా వచ్చాడు అంటుంది వాక్య భాగం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అందుకే పేతురు గారు ఒక మాట అంటాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలను మనం చూస్తుంటున్నప్పుడు అక్కడ చూడండి, చదవబడుచున్నటువంటి వాక్య భాగము ఒకవేళ మీకు అర్థమైతే, మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే దేవుని వాక్యం ఎంత లోతుగా మనతో మాట్లాడుతుంది. చూడండి, ఈ 18-19లో క్షమించండి, మీరు పదే చదువుతున్నా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుండొచ్చు, కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో మనం ఇందాక 2 పాయింట్లు విన్నాం కదా. మరి నిర్గమకాండం 30వ అధ్యాయము ఆ వచనాలన్నీ 11-16 వరకు చూసాం. అది ఏం అర్థం కాలేదు నిజం చెప్పాలంటే. మీరు ఇంకో 100 సార్లు చదివినా ఈ ప్రాణ పరిక్రయధనం ఇదంతా ఏందబ్బా అన్నట్లుగా ఉంటుంది, కానీ దాని విరుగుడంతా ఇక్కడే ఉంది. అసలు మెసేజ్ అంతా ఇక్కడే ఉంది. ఇందాక చదివినటువంటి 49వ కీర్తన 9వ వచనం టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి మొదలు పెడితే మార్కు సువార్తలో ఏమంటాడు ఆయన? క్రయధనముగా ఈ లోకానికి వచ్చాడు. పేతురు భక్తుడు తన అనుభవంలో నుంచి చెప్తున్న మాటలో 18వ వచనాన్ని మరి ఒక పర్యాయం నెమ్మదిగా చదువుదాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ. ఆగండి, అర్థమైందా? దేవుని వాక్యం ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. ఏదో కొత్త సబ్జెక్టు ఏం చెప్తున్నాడు, ఏదో ఒకటి చెప్పని ఈ ఆదివారం అయిపోతుంది అనుకోవచ్చు. కాదు, దీనిలో ఏమంటున్నాడంటే మోషేతో దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా ఉండాలి, ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి, ఇశ్రాయేలు ప్రజలు ఈ విధమైన కానుకలు అర్పించాలి, అందులో కూడా తారతమ్యాలు ఉండడానికి వీలు లేదు అని చెప్పుకుంటూ వస్తూ వాళ్ళతో చెప్పే మాట ఏంటంటే, అయ్యా మీరు దేవుని సన్నిధిలోనే ఉండండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని సన్నిధిలో అరతల వెండి మాత్రమే ఇవ్వండి, మీ జీవితంలో మీ బ్రతుకులన్నీ కూడా బాగుంటాయి, మీ మీదకి ఏ తెగులు కూడా రాదు, ఏ రోగము రాదు, ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని అడ్డుకోవు
అని అక్కడ వాక్యం చెప్పింది. కానీ ప్రజలు ఏం చేశారు? దానికి విరుద్ధంగా జీవించారు. ఈ మాటలు వ్రాయబడ్డాయి అంటే కోరాహు కుమారులు అక్కడ మాట్లాడినటువంటి మాటలో మీ ఏమంటారు, ఆ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రాణ పరిక్రయ ధనం అట్లుండవలసిందే అంటే దాని ఉద్దేశం ఏంటంటే నీ బతుకు అంతే అనే మాట కరెక్ట్గా మాట్లాడాలంటే నీ బ్రతుకు అంతే, ఎందుకంటే నీవు మారవు అనే దానిలో నుంచి క్రీస్తు తనే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ వ్రాయబడిన ఒక్కొక్క మాటగా మనకు వర్తిస్తుంది. ఏమంటది? విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరేమవ్వలేకపోయారు? విమోచించబడలేకపోయారు. చూడండి, కిందికి రండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఒక ఆయన అంటాడు, ప్రభువా నేను వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, ఆవాలు జీలకర్ర నూనెలో 10వ భాగాలు ఇస్తున్నాను దేవా, కావలసినప్పుడల్లా డబ్బులు ఇచ్చేస్తున్నాను ప్రభువా, చూడు వాడు పనికి మాలినోడు, ఊకే వచ్చి ప్రార్థన చేసుకొని పోతాడు అని ఒక ఆయన నూతన నిబంధనలోనే మాట్లాడతాడు. ఇట్లాంటి వాళ్ళ నోరులు ఎట్లా మూతపడతాయి? ఇలాంటి వాక్య భాగాలు అర్థమైనప్పుడు క్రీస్తు ఏమంటాడు? మీరు వాటి ద్వారా విమోచించబడలేదు, కానీ క్రీస్తు నీ కొరకు ఏం చేశాడంట? క్రీస్తు నీ కొరకు ఆయన ఏం చేసినాడు? దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు క్రీస్తు తన రక్తము చేత మనల్ని విమోచించాడు. క్రీస్తు తన రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, ఈ 18, 19 వచనాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే క్రీస్తు తన రక్తము ద్వారా మనల్ని విమోచించి తన బిడ్డలుగా మనల్ని స్వీకరించాడో అప్పుడు మనము ఆ యొక్క ప్రాణ పరిక్రయ ధనము అనగా లేదా ప్రాణ పరిక్రయమము అనేటటువంటి దానిలో నుంచి మనం ఏం చేయము? జీవములో నుంచి నిత్య జీవం లేదా మరణములో నుండి జీవములోనికి దేవుడు మనల్ని దాటిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పౌలు భక్తుడు కూడా ఒక మాట అంటాడు. వారి అనుభవాలు చూడండి ఎంత గొప్పవి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ పౌలు భక్తుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమంటాడు చూడండి, చదవబడుచున్న ఈ వాక్య భాగంలో ఎంత చక్కటి మాట దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుందంటే, మీ విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరేం చేయాలంట? దేహముతో దేవుని మహిమపరచండి. అప్పుడు ఎట్లా ఉండే? మీరేం చేయాలా? 1/2 తులము వెండి ఖచ్చితంగా చెల్లించాల. ఇప్పుడు దాని ద్వారా మీరు విమోచించబడలేదు, క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడ్డారు. కాబట్టి మీరెవరట? క్రీస్తు రక్తము ద్వారా విలువ పెట్టి కొనబడినటువంటి వారు అంటుంది దేవుని వాక్యం. ఏంటంట? ఎందుకంటే దానికంటే పైన దేవుని వాక్యం అంటుంది కదా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు ఎవరు కాదు, మీ సొత్తు కాదు. ఎప్పుడైతే క్రీస్తు తన రక్తము ద్వారా నిన్ను కడిగాడో, క్రీస్తు నిన్ను ఎప్పుడైతే విమోచించాడో అప్పుడు నీవు ఎవరి బిడ్డవు? క్రీస్తు బిడ్డవు. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క క్రీస్తు ద్వారా మనకేం కలుగుతుంది? ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తుంటున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి లేఖన భాగం ఈ విధంగా జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఏమైనామంట? ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం ఏమై ఉన్నాము? పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఎవరిని బట్టి? యేసుక్రీస్తును బట్టి. యేసుక్రీస్తులో ఏంటంట? యేసుక్రీస్తు శరీరము మన కొరకు చీల్చబడము ద్వారా
యేసుక్రీస్తు శరీరము మన కొరకు నలగగొట్టబడము ద్వారా, యేసుక్రీస్తు యొక్క శరీరము మన కొరకు మరి ఆ విధంగా కొరడాలతో కొట్టబడము ద్వారా దేవుని వాక్య జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఎంత గొప్పగా మన కొరకు రాయబడింది. ఆయన శరీరము చీల్చబడము ద్వారా, ఆయన రక్తము ద్వారా కడగబడము ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే మన జీవితాలలో మనము అతిశయించదగినటువంటి విషయం, దేవుణ్ణి గణపరచగలిగినటువంటి విషయం. ఏమంటారు, కాలర్ ఎగరేసుకొని తిరగాలంటారు కదా, ఆ ధన్యత క్రీస్తు ద్వారా మనకు దక్కింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో ఆయన తన బిడ్డలైనటువంటి వారిని గర్వంగా చెప్పుకొని తిరగండి, గర్వంగా జీవించండి, గర్వంగా బ్రతకండి, తలెత్తుకొని బ్రతకండి అంటాడు. అక్కడ చూడండి, అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలట? ప్రభువును బట్టి అతిశయించాలి అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు ఒక వ్యక్తి విమోచించబడాలి అంటే, ఒక వ్యక్తి తన జీవితంలో తన పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటే, ఒక వ్యక్తి తెగుళ్ళ నుండి రక్షించబడాలి అంటే తన జీవితంలో ఏం చెల్లించాలి? 1/2 తులము వెండి చెల్లించాలి. ఆ విమోచనము కొరకు తన జీవితంలో సమర్పించాలి. ఆ రోజు అది ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఉండింది. కానీ ఈరోజు అట్లా కాదు కదా. దేవుని వాక్యం అలా మనకు నేర్పడం లేదు. ఏం నేర్పుతుందంటే ఏ భేదము లేదు, అందరూ అంటూ ఇక్కడ యోహాను 3:16 ఏమంటుందంటే దేవుడు లోకాన్ని చూడండి మంచివారి మీదను చెడ్డవారి మీదను, ఇలాంటి పదాలన్నిటిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏమర్థమవుతుందంటే ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలకే ఉన్న ఆధిక్యత, 12 గోత్రాలకే ఉన్న ఆధిక్యత ఈరోజు ఏ సంబంధం లేని ప్రతి ఒక్కరు, నానా జాతుల వారికి, తెగల వారికి, ప్రజగా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి క్రీస్తు రక్త విమోచనం అనేటటువంటిది ఈరోజు అందరికీ సమానమైనది. ఈరోజు నీవు అది ఇది చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు నీ కొరకు తనే తన శరీరము చీల్చబడి, తన రక్తము కార్చబడి, దాని ద్వారా నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేసి తన బిడ్డలుగా ఆయన స్వీకరించాడు. ఆ రోజు వారు తప్పిపోయారు, ఆ రోజు దాచుకున్నారు, ఆ రోజు దాన్ని ఇచ్చుటలో వెనకబడ్డారు, వారు శాపానికి గురి అయ్యారు. అందుకే మోషేతో దేవుడు మాట్లాడాడు అక్కడ, వీరు శాపానికి, తెగులుకు, ఉగ్రతకు లోనవ్వకుండా ఉండాలంటే దీన్ని చేయాలి. ఈరోజు అవన్నీ మన మీద ఏమీ కూడా లేవు. పాండమిక్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే భయానికే చాలామంది చచ్చిపోయారు. హాస్పిటల్ పోయినోడికి ఆక్సిజన్ పెట్టి లంగ్స్ ఇట్లా కొట్టుకొని ఊపిరాడక సగం మంది చచ్చిపోయినారు. ఏమీ లేదని పారాసిటమాల్ డోలో వేసుకొని ఇంట్లో ఉన్నోడు మంచిగా అయిపోయినాడు 4 రోజులకి. ఇది నిజం అక్కడ జరిగింది. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఏ తెగులు నీ గుడారాన్ని ఇక సమీపించదు. ఎందుకంటే ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా తన రక్తాన్ని విమోచించాడు. తన రక్తాన్ని కార్చి మనందరినీ కూడా ఆ ఉన్నతమైన స్థితిలో ప్రభు మనం నిలబెట్టుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు గర్వంగా చెప్పదగినటువంటి పౌలు గారి ఉదాహరణలు మనం చూస్తే ఆయన అంటాడు, బ్రతుకినా క్రీస్తే, చనిపోయినా క్రీస్తే, ఎందుకంటే క్రీస్తు నా కొరకు తన రక్తాన్ని కార్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణ పరిక్రయ ధనము, ప్రాణ పరిక్రయముగా ఎవరు మన కొరకు ఈ లోకంలోకి వచ్చారు? ప్రాణ పరిక్రయమము అనేటటువంటి దానిని ఏ విధంగా ఇశ్రాయేలీయులు చేయాలి, వారు చేసిన దానిలో వారు తప్పిపోయారు, దాచుకున్నారు, తప్పించుకున్నారు, దేవుని ఉగ్రతకు లోనై తెగుల్లో చచ్చిపోయారు. కానీ దేవుడు ఈరోజు మన కొరకు ఆ తెగులను కానీ, ఆ నష్టాన్ని కానీ, ఆ ఇబ్బందిని కానీ, ఆ రోగములను కానీ మన మీదకి రానియకుండా దేవుని సన్నిధిలో మనందరినీ కూడా ప్రభు ఏం చేశాడు? సమానంగా ఆయనను ఆరాధించే భాగ్యాన్ని దయచేశాడు. రెండవది, మన స్వేచ్ఛాపూర్వకంగా దేవుని సన్నిధికి ఎంతైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. దేవుడు మీకు ఇస్తే ఇవ్వాలి. ఇంత ఫెసిలిటీని దేవుడు ఇచ్చి ఉండగా కూడా మనం ఈరోజు ఏమంటుందంటే దొంగలను, దోచుకున్న వారును, దేవుని సన్నిధిలో దొంగలను, అంటే దేవుని దొంగలంటే దేవుని ఆరాధనకు రానోడంతా దొంగ. ఈ 3 గంటలు వాడు ఏం చేసినాడు? దొంగతనం చేసినట్లే. దేవుని సన్నిధిని అనుభవించకపోతే, దేవుని సన్నిధిలో ఉండకపోతే కూడా దొంగే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యములో
దేవుని పిల్లలైనటువంటి మనల్ని దేవుడు ఏ విధంగా చూస్తున్నాడంటే, మొదటిది రక్షణ అనుభవములో దేవుడు సమానత్వాన్ని మనకిస్తున్నాడు. దేనిలో? ఈ రక్షణలో ఏమైనా దేవుడు ప్రత్యేకంగా వీళ్ళకింత 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 అన్నాడా? మోషేతో చెప్పినట్లుగా నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము అన్నట్లుగా ఈరోజు ఈ తెగ వారికే చెప్పుము అని ఏమైనా ఉందా? లేదు. అందరికీ సమానమైనటువంటి రక్షణ అనుభవాన్ని క్రీస్తు మనకిచ్చాడు. రెండవ మాట ఏమంటుందంటే, దేవుని యొక్క కృప కూడా అందరి మీద ఏమైనదంట? సమానముగా ఉన్నది. ఈరోజు పాపం ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతుందో దానికంటే ముందుగా దేవుని కృప పరిగెత్తుతుంది. ఆమేన్. పాపము ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతుందో దానికంటే ముందుగానే దేవుని కృప పరిగెత్తుతుంది. అంటే దాని ఉద్దేశం ఏంటి? దేవుని కృపలో అందరూ సమానమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో, దేవుని రక్షణ అనుభవములో, దేవుని కృపలో మనమందరమును కూడా సమానత్వం ఇవ్వడానికే ప్రాణ ప్రక్రియ ధనముగా, ప్రాణ ప్రక్రియముగా ఆయన మన కొరకు విమోచించబడినటువంటి వాడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనమందరమును కూడా ఈ యొక్క లెక్కలో చేర్చబడాలి. ఆమేన్. ఎక్కడ? ఈ లెక్కలో ఖచ్చితంగా చేర్చబడాలి, అంతే. ఏమండి ఇంతసేపు లెక్కలు లేదు ఏమన్నారు? అవి లేవు ఇవి లేవు, యేసయ్య వచ్చాడు. ఎస్, యేసయ్య వచ్చాడు. యేసు రక్తములో ప్రతి ఒక్కరు కడగబడాలి. చాలామంది వచ్చినప్పుడు నన్ను ప్రశ్నిస్తారు, అయ్యా ఎంతమంది లేచిపోతున్నారు, ఎంతమంది బాప్తిస్మం తీసుకోలేదా, మరి అంతమంది తీసుకోకపోతే నువ్వేం చేస్తున్నావు అని ఒక ఆయన అడిగాడు. నాకేం తెలుసు సార్, లేచిపోయిన వాళ్ళు ఎవరో నాకు తెలియదని చెప్పిన. మరి ఏం చేస్తాం, ఎందుకంటే ఎవరు బాప్తిస్మం తీసుకున్నారో ఎవరు తీసుకోలేదో నాకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పాను. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో కొంతమంది రక్షణ అనుభవాన్ని కలిగి కూడా బాప్తిస్మం తీసుకున్న వారు అయ్యుండి కూడా బలలో చేయి వేయక వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ రేపు నువ్వు చచ్చిపోవాలనేది నా ఉద్దేశం కాదు, నేను చచ్చిపోతే అంటే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభు బల్లలో పాలు పొందకపోతే ప్రభు బల్ల మనకెందుకు ఉంటుంది? మన మరణము వరకు లేదా ఆయన రాకడ వరకు, ఈ రెండిటి వరకు దానిని మనము ప్రచురం చేయాలా. అదే కదా. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, సరే సరే బిజీగా ఉన్నాను ఈరోజు నేను వెళ్ళిపోతాను, ఏమి పోదు, ఆ గంట ఇక్కడే ఉండు. ఆ గంట సమయం దేవుని సన్నిధిలో నువ్వు గడపగలిగితే ఆ గంటలో నువ్వు కోల్పోయిన నూరంతలుగా దేవుడు తిరిగి నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అది గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు బాప్టిజం తీసుకోకపోతే బాప్తిస్మానికి సిద్ధపడు. ఈరోజు ప్రాణ క్రయధనముగా క్రీస్తు నీ కొరకు ఇవన్నీ చేసి నిన్ను తప్పించి నిన్ను తన బిడ్డగా స్వీకరించడానికి ఆయనే ప్రాణ క్రయ ధనముగా నీ కొరకు తనే వెలగా వెల్లించబడి నీకోసం ఆయన ఈ లోకానికి వచ్చి తిరిగి పరలోకాన్ని నీకోసం స్వాస్థ్యంగా సిద్ధపరుస్తుంటే, ఈరోజు క్రీస్తును కలిగిన జీవితంలో నుంచి తప్పిపోవడం ఏంటి? బయటికి వెళ్ళిపోవడం ఏంటి? క్రీస్తును కూర్చున్నటువంటి అనుభవంలో ఉండకపోవడం ఏంటి? ఈరోజు ఏదైనా జరుగుతుంది అంటే మనం ఎంత అలర్ట్ అవుతాం? మరి ప్రభువులో రక్షించబడకపోతే ఈరోజు నువ్వు చచ్చిపోతే రేపు నరకానికి వెళ్తావు. మరి దానికి నీ వెల ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించలేదు మనం. చూడండి, దేవుని పిల్లలైనటువంటి వారు లేఖన భాగం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, అక్కడ చివరి లెక్కలుంటాయి. మళ్ళీ ఏమంట? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం ఏమంటుంది? అటు తర్వాత నేను చూచినప్పుడు, మీరు కూడా చూడండి. ఇప్పుడు ఏంటట? అటు తర్వాత మనము చూచినప్పుడు, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటంటే, అనుకుందాం, అటు తర్వాత మనము చూచినప్పుడు అక్కడ ఏం కనిపిస్తుందంట? ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిందట. ఏంటట? ఇశ్రాయేలీల విషయంలో దేవుడు మోషేకి ఏం చెప్పాడు? 20 ఏండ్ల పైబడిన ప్రతి ఒక్కరిని నువ్వు లెక్కబెట్టి, ప్రతి ఒక్కడు హఫ్తలో వెండి చెల్లించాలి, ప్రతి ఒక్కడు దేవుని సన్నిధిలో ఉండాలి, అప్పుడే వాని మీదకి తెగులు రానియను అన్నాడు కదా. ఈరోజు ఈ లెక్క ఎట్లా ఉంది? మేము ఈ గోత్రం, మేము ఆ గోత్రం అంటారు కదా. మరి మీ గోత్రాలలో ఉండేటటువంటి లెక్కలన్నీ, మీ ప్రజలలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా దేవుని వాక్యం ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ వాక్య భాగాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని వాక్యం అంటది, నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి,
ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడింది. ఎవరు లెక్కించగలరు ఇది? ఈరోజు మోషే నువ్వు లెక్కబెట్టు, జయరాజ్ గారు మీరు లెక్కబెట్టండి అంటే అది లెక్కకు మించి ఉంటుంది. ఆమేన్. అది లెక్కకేమై ఉంటుంది? పాస్టర్ గారు ఈరోజు మన సంఘంలో 1000 మంది ఉన్నారంటే వచ్చే సంవత్సరం 2000. పాలయాంచో గారి మందిరంలో ఎంత సంఘ సభ్యం తెలుసా మీకు? పాలయాంచో గారి మందిరంలో ఎంత సంఘ సభ్యత్వం మీకు తెలుసా? నేను విన్నప్పుడే 6 లక్షలకు పైగా. ఎప్పుడో నేను విన్నది కూడా ఒక 15-20 ఏళ్ల కింద. ఎంత? 6 లక్షలకు పైగా. మరి యెరూషలేము సంఘం ఎందుకు రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది? ప్రతి 5 సంవత్సరాలకు 3000 6000 అవుద్ది. మీకు తెలుసు కదా ఈ విషయం. ప్రతి 5 సంవత్సరాలకు కంప్లీట్ సెన్సెక్సే మారిపోతుంది. ప్రతి 5 సంవత్సరాలకి. అదే నేను చెప్పేది ఇక్కడ సంఘంలో 5 సంవత్సరాలకు ఒకసారి మార్పు జరుగుతున్నప్పుడు వేసే ప్లాన్స్ ఎలా ఉండాలి? 100 ఇయర్స్కి వేయాలని చెప్తాను నేను ఎప్పుడు కూడా. అంటే మనం ఇప్పుడు ఏర్పాటు చేసేది ఇంకొక 5 ఏళ్ళకి ఇది ఏమాత్రం కూడా సెట్ అవ్వదు. అదే నేను చెప్పే మాట. అయితే ఈరోజు దేవుని వాక్యం ఏమంటుందంటే వారు లెక్కకు ఏమైపోయి ఉన్నారంట? లెక్కింపజాలని ఒక గొప్ప సమూహమై ఉన్నారు. వారు ఏమైనారు? తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి వాళ్ళు ఏమంటున్నారంటే సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి వాళ్ళు చెబుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా లెక్కింపజాలని ప్రతి జనము, ప్రతి వంశము గొప్ప సమూహముగా ఒకరోజు కనబడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అది లెక్కకు మించి ఉంటుంది. మోషేతో దేవుడు చెప్పినంత ఈజీగా లెక్క కుదరదు. ఎందుకంటే క్రీస్తు ప్రతి ఒక్కరిని తనే ప్రాణ విమోచన దయముగా ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఎంతమందిని ఆయన కొనేశాడో, ఎంతమందిని స్వాస్థ్యముగా అంగీకరించాడో వారందరూ కూడా అక్కడ ఖర్జూరపు మట్టలు పట్టుకొని తెల్లని వస్త్రములు వేసుకొని లెక్కింపజాలని మహాసైన్యముగా కూడుకుంటారు. ఆ లెక్కలో మనం ఉన్నామా? ఈరోజు ప్రాణ పరిక్రయ ధనము అంటే ఏమిటో తెలుసా? ప్రాణ పరిక్రయమము అనగా ఏమిటి తెలుసా? అంటే క్రీస్తు మన ప్రాణములను తన ప్రాణము పెట్టి మన కొరకు ఆయన తన సిలువలో బలి అయి మనల్ని విమోచించి మనల్ని నిత్యము జీవింప చేయడమే ప్రాణ పరిక్రయమము, అటోన్మెంట్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలైనటువంటి మనమందరమును కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకిచ్చినటువంటి తన భాగ్యాన్ని బట్టి. ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడారు. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ప్రాణ పరిక్రయమము, మీరే మా కొరకు ప్రాణమర్పించినవాడు, ప్రాణమర్పించి విమోచించినవాడు. ప్రాణ పరిక్రయ ధనముగా మీరు వెల చెల్లించారు మీ ప్రాణాన్ని. మా కొరకు ఏమాత్రము కూడా అర్పించవలసిన అవసరం లేకుండా మా కొరకు మీరే అర్పించబడి ఉన్నారు. ప్రభువా, నీకు స్తోత్రం. ఒకరోజు లెక్కింపజాలని మహాసైన్యం ఉండబోతుందని మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రం. ఆ జనములో, ఆ వంశములో, ఆ ప్రజలో మేముండుటకు మాకు నేర్పండి. ప్రభువా, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. ప్రభువా, మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం. ప్రభువా, పాత నిబంధనలో ఇశ్రాయేలీల కొరకు మోషేతో మీరు జ్ఞాపకం చేశారు. నూతన నిబంధన ద్వారా క్రీస్తును మా కొరకు లోకానికి పంపించి ప్రాణ పరిక్రయముగా క్రీస్తునే మీరు మా కొరకు అర్పించారు. మీ ప్రియ కుమారుని మా కొరకు ఇచ్చారు. మా ప్రభువా, మీ ప్రియ కుమారుని ద్వారా ఏ భేదము లేకుండా మేమందరము కూడా విమోచించబడి నిసాక్షులుగా ఈ లోకంలో ఉండడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేయచ్చు. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.